ప్రైజ్ లార్డ్. ప్రతిరోజు పరిశుద్ధాత్మతో కలిసినటువంటి అనే కార్యక్రమం ద్వారా మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట మా ప్రేమపూర్వకమైన వందనములు శుభములు తెలియపరుస్తుంటున్నాం. ఈ రోజున ప్రభు మనతో మాట్లాడుతున్నటువంటి వాగ్దానపు వాక్కు మన పాపముల నిమిత్తమై, మన దోషముల నిమిత్తమై యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోనికి వచ్చి కల్వరి శిలువలో ఆయన నలగగొట్టబడి తన ప్రాణాన్ని అర్పించాడు. తండ్రితో సమాధానం లేని స్థితి, పాపము చేయడం ద్వారా దేవునికి తండ్రికి దూరమైనటువంటి మనల్ని తిరిగి తండ్రితో సమాధానపరచబడటానికి సమాధానార్థమైనటువంటి బలి పశువుగా ఈ లోకంలోనికి యేసుక్రీస్తు ప్రభువు రావడం జరిగింది. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 5వ వచనంలో వ్రాయబడి ఉన్నది, మన దోషములను బట్టి నలుగగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. ఆయన మన పాపములను బట్టి, మన దోషములను బట్టి ఆయన నలుగగొట్టబడ్డాడు. ఎందుకు యేసుక్రీస్తు ప్రభువారు కొరడాలతో గాయపరచబడ్డాడు, కొరడాలతో కొట్టబడ్డాడు? ఎందుకు మేకులతో ఆయన గుచ్చబడ్డాడు? ఎందుకు ఆయన అంతగా నడినెత్తి నుంచి అరికాలు వరకు పూర్తిగా దెబ్బలు, గాయములు, అంతగా వేదన చెందుతున్నాడు అంటే కేవలం ఒకటే, నీ పాపము నా పాపము. పాపము ఎంత భయంకరత్వమైంది, ఎంత క్రూరమైనది అంటే దేవుని కుమారుణ్ణి, దేవాతి దేవుణ్ణి శిక్షించే అంత క్రూరమైనది. మనం చేస్తున్నటువంటి మన శరీర కోరికలకు, మన సుఖము కొరకై మనం చేస్తున్నటువంటి పాపములు దేవుని కుమారుణ్ణి, దేవాతి దేవుణ్ణి నలగగొట్టాయి. గమనించండి, మనం ప్రభు బల్లారాధనలో పాల్పొందుకుంటున్నప్పుడు, రేపటి దినమున ఉంటుంది కదా, ప్రభు బల్లారాధనలో మనం పాల్పొందుకున్నప్పుడు రొట్టెను మనం తింటాం, అది క్రీస్తు శరీరముగా. ఆ రొట్టె తయారవ్వడానికి పాతకాలంలో గోధుమలు తీసుకునేవారు. ఆ గోధుమలను 2 రాళ్ళ మధ్యలో దంచేవారు. అప్పుడు ఆ గోధుమలు నలగగొట్టబడి అది పిండిగా మారి దాన్ని ముద్ద చేసినప్పుడు అప్పుడు అది రొట్టెగా మారుతుంది. ఆ రొట్టెనే ప్రభు వీర్చి ఇది నా శరీరము అని చెప్పాడు. దాని వెనకాల ఆ గోధుమలు నలగగొట్టబడ్డాయి. ఎంతగా నలగొట్టబడి 2 రాళ్ళ మధ్యలో అవి నలగగొట్టబడ్డాయి. పట్టిక రూపము లేదు, సౌందర్యం లేదు, వాటి రూపాన్నవి కోల్పోయాయి. సేమ్ థింగ్ యేసుక్రీస్తు ప్రభువారు కూడా కల్వరి శిలువలో ఆ గోధుమల వలె నలగగొట్టబడ్డాడు. తన శరీరం అంతా కూడా కొరడాల ద్వారా విరవబడింది, చీల్చబడింది. ఇంకా మనం ద్రాక్షరసమును ఆయన రక్తముగా త్రాగుతాం. అది ఆ రక్తముగా, ఆ ద్రాక్షరసముగా అది మార్చబట్ట కంటే ముందు ఆ యొక్క ద్రాక్ష పండ్లను గానుగల్లో వేసి త్రొక్కుతారు. క్రష్. ఇంగ్లీష్ బైబిల్లో నలగగొట్టుట అన్నది ఇంగ్లీష్ బైబిల్లో ఈ విధమైనటువంటి పదజాలంతో ఉంది, క్రష్. దాని ఒక అర్థం తీవ్రముగా బాధకు లోనై నలిగిపోవటం. ఆ ద్రాక్ష పండ్లను త్రొక్కుతున్నప్పుడు దాంట్లోంచి రసం వస్తుంది. దాన్ని రక్తముగా, వైన్గా మనం త్రాగుతాం, బ్లడ్ ఆఫ్ జీసస్గా. లిజన్, యేసుక్రీస్తు ప్రభువారు ఆయన రక్తము చిందింపబడాలి అంటే ఆయన కల్వరి శిలువలో నలగగొట్టబడాలి. ఎప్పుడైతే మనం ఆయన శరీరమును తింటామో, ఆయన రక్తమును త్రాగుతామో, ఆయన జీవము మనలోనికి వస్తుంది. హిజ్ లైఫ్, ఆయన జీవం మనలోకి వస్తుంది. అప్పుడు మనం తండ్రితో సమాధానపరచబడుతున్నాం, తండ్రితో ఐక్యపరచబడుతున్నాం. మన పాపములు, మన దోషములన్నీ ఆయన రక్తము ద్వారానే కడిగివేయబడుతున్నాయి. మన శరీరం మీదకి మనం నలగగొట్టబడేంతగా మన శరీరం మీదకి రావాల్సినటువంటి పనిష్మెంట్, శిక్ష ఆయన శరీరంపై పడింది. కాబట్టి ప్లీజ్, యేసుక్రీస్తు శరీరం నుంచి రక్తమంతా చిందే విధముగా మనం పాపం చేశాం. ఆయన నలిగిపోయి రూపము, స్వారూప్యమును కోల్పోయేంతగా మనం పాపము చేశాం. కాబట్టి ఇకను పాపం చేయొద్దు, ఇకను దోషములను మన చేతులకు అంటించుకోకూడదు, ఇంకా శరీర కోరికల కొరకు పరిగెత్తొద్దు. ఆల్రెడీ ఒకసారి క్రీస్తు చనిపోయాడు, ఆల్రెడీ ఆయన ఒకసారి నలగగొట్టబడ్డాడు. మరలా మనం పాపం చేయడం ద్వారా మరలా ఆయన మనం నలగగొడుతున్నాం. ఆయన మరలా క్రష్ అవుతున్నాడు. నలగగొట్టబట్టని శారీరకంగానే కాదు, ఆయన మానసికంగా కూడా నలిగిపోయాడు, ఒత్తిడికి గురయ్యాడు. ఆ ఏదేను తోటలో చేసినటువంటి ఆ పాపమునకు గెత్సేమనే తోటలో ఆయన చెమట రక్తముగా మారే అంతగా ఆయన నలగగొట్టబడ్డాడు. సో మరలా పాపం చేయకండి, మరలా
దోషములను అంటించుకొనకండి, పవిత్రంగా జీవిస్తాం. కళ్ళు మూసుకుందామా. లార్డ్ జీసస్, మీకు స్తోత్రములు. మా పాపముల కొరకై, మా దోషముల కొరకై ఎంతగా నలగగొట్టబడ్డారు, ఎంత తీవ్రంగా మీరు బలియాగమయ్యారు. లార్డ్, ప్రతి హృదయము నీ సిలువను చూచినట్లుగా తెరవండి, మీ గాయములను గ్రహించినట్లుగా తెరువమని ప్రార్థిస్తున్నాను. ఒక నామకార్థమైన క్రైస్తవులముగా, ఒక మూయబడినటువంటి హృదయములతో కాదు, కానీ నువ్వు మా దోషం కొరకే, మా పాపము కొరకే ఎంతగా నలగగొట్టబడ్డావో ఆ సిలువను చూచినట్లుగా ప్రతి నేత్రములు తెరవబడునుగాక, ప్రతి హృదయము తెరవబడునుగాక. అయ్యా, మరలా మరలా మేము పాపము చేసి మరలా నేను సిలువకు గురి చేయడం కాదు. పాపము నుండి విడిపించండి, దోషము నుండి విడిపించండి, తండ్రితో సమాధానపరచండి, ప్రభుతో సమాధానపరచండి. ఎంతమంది బిడ్డలైతే ప్రభా ఈ మాటలు వింటున్నారో, ఇంకా లోకములో పాపములో జీవిస్తున్నట్లయితే అంతకొరకు కాదు మీరు నలగగొట్టబడింది, తండ్రితో మేము ఇప్పుడు కలిసి ఉండాలి, సమాధానముగా ఉండాలి అని ఇంకా దేవునికి దూరంగా జీవిస్తున్నావేమో, ఇంకా నీ సహవాసానికి, నీ మందిరానికి దూరముగా జీవిస్తున్నావేమో. క్షమించండి ప్రభా. నీ యొక్క శిక్ష, నీ సిలువ ద్వారా మేము నీ కౌగిల్లోనికి వచ్చేటకు సహాయం చేయండి. ఈ మాటలు వింటున్న ప్రతి యవ్వనస్తుల జీవితాలను మీరు మార్చండి, పాపము నుంచి విడిపించండి, రోత జీవితం నుంచి విడిపించండి, నీతో సమాధానపరచమని, దీవెనతో ఆశీర్వాదముతో నింపుమని, ఆత్మ సంబంధమైన ప్రతి దీవెనలను మా జీవితంలో కుమ్మరించమని యేసు నామములో ప్రార్థిస్తుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్. మనం దేవునితో సమాధానపరచబడి ఆయన కౌగిల్లో స్థిరపరచబట్టకే ఆయన అంతగా శిక్షింపబడ్డాడు. సో పాపమును మాని ఆయన కౌగిల్లోనికి వద్దాం. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్.